హాయ్ అండి, అందరికీ నమస్కారం. కిరణ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను నిల్వ పెట్టుకునే టమాటా పచ్చడి పెట్టానండి. అది నేను ఎలా చేశానో చూపిస్తాను. ఇప్పుడు నేను చేసింది 2-3 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుందండి. దానికి ముందుగా 1/2 కేజీ టమాటాస్ తీసుకొని నాటువి తీసుకున్నానండి. కొద్దిగా గట్టిగా ఉండాలి. దానికి ఒక 100 గ్రామ్స్ చింతపండు తీసుకొని ముందుగా కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు చాలండి. మనం తీసుకున్న 1/2 కేజీకి ఇది క్వాంటిటీ సరిపోతుంది. డ్రై రోస్ట్ అనమాట. కొద్దిగా మంచి వాసన వచ్చే వరకు డ్రై రోస్ట్ చేయండి. వాటి కలర్ కొద్దిగా మారుతుంది. ఆవాలు చిటచిట అంటాయి, అంతవరకు వేయించండి. ఇలా నాటుకాయలు కొద్దిగా గట్టిగా ఉండాలి. బాగా కడిగి తుడిచి పెట్టుకోవాలండి. ఏమాత్రం తడి ఉండకూడదు, కొద్దిగా కూడా తడి ఉండకూడదండి. అలా బాగా క్లాత్ పెట్టి తుడిచేసేసుకొని వాటిని సన్న సన్న ముక్కలుగా తరిగి పెట్టుకోండి. మరీ సన్నగా అక్కర్లేదండి, మీడియం సైజు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక 2 స్పూన్ల నూనె వేసి దాంట్లో మనం తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసేయండి. రెండు స్పూన్ల నూనె చాలండి, ఎక్కువ అక్కర్లేదు. వేసేసి ఉడకనివ్వండి. మీడియం హైలో పెట్టి, గ్యాస్ మీడియం హైలో పెట్టుకోండి. దాంట్లోనే చింతపండు కూడా వేసేసి మూత పెట్టి ఉడకనివ్వండి. బాగా నీరంతా దిగి బాగా మెత్తపడుతుందండి, అంతవరకు ఉడకనివ్వండి. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. చూసారా, అట్లా మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి బాగా ఉడకనివ్వండి. బాగా మెత్తగా అయిపోతుందండి. చూసారా, బాగా ఉడికాయి కదా. కావాలంటే గరిటెతోనే మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవచ్చండి. లేదు మాకు ఇంకా మెత్తగా ఉండాలి అనుకున్న వాళ్ళు మిక్సీలో వేసి 1 చుట్టు 2 చుట్లు అంతే, ఎక్కువ వద్దండి. మరి మెత్తగా పేస్ట్ లాగా చేయొద్దు, కొద్దిగా కోర్సుగానే ఉండాలి. 1-2 సార్లు అలా అనేసి మిక్సీ తిప్పేసి తీసేసేయండి, అంతే చాలు. లేదు ఇలా చింతపండు మధ్యలో తగిలినా పర్లేదు అనుకుంటే ఇలా గరిటెతోనే స్మాష్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. బాగా స్మాష్ చేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనివ్వండి. బాగా ఇలా టమాటాలు కొద్ది రేట్ తక్కువ ఉన్నప్పుడు మంచి సీజన్లో వాటిని ఇలా చేసి పెట్టేసుకుంటే 2-3 నెలల వరకు ఉంటుందండి. చాలా టేస్ట్ ఉంటుంది. మీకు కావాలనుకున్నప్పుడు తీసి వాడుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి, బాగుంటుంది. మనకు కావాలనుకున్నప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని వాడుకోవచ్చు. లేదా కొద్దిగా తిరగమాత కూడా వేసుకోవచ్చు. ఓన్లీ ఆవాలు, ఇంగువ వేసి ఒక స్పూన్ నూనె వేసి తిరగమాత పెట్టేసుకుంటే ఇంకా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు అది చల్లారే లోపల మళ్ళీ మనం తిరగమాత వేసుకుందాం. ఇక్కడ బాగా ఇప్పుడు మనం 1/2 కేజీ తీసుకున్నాం కాబట్టి టమాటాలు ఒక 200 గ్రామ్స్ ఆయిల్ పడుతుందండి. ఎక్కువ ఆయిల్ ఉంటేనే పచ్చడి పాడైపోకుండా ఉంటుంది. 200 మిల్లీలీటర్ ఆయిల్ తీసుకొని దాంట్లో ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు వేసి అవి బాగా చిటపట్లాడిన తర్వాత ఇంగువ వేయండి. ఇంగువ వేసి అది కూడా బాగా అంతా కలిపి అంతా వేగిన తర్వాత మనం బాగా చిదిమి పెట్టుకున్న పచ్చడి లేదా మిక్సీకి వేసిందో ఏదో ఉంది కదా టమాటాది, మీరు ఎలా చేసుకుంటే అలా దాన్ని దీంట్లో కలిపేసేయండి. దీంట్లో పోసేసి ఇలాగే పోసి కలుపుకోవచ్చు, లేదా సపరేట్గా దాంట్లోనే కారం, ఉప్పు అన్నీ వేసుకొని కూడా కలుపుకోవచ్చు. ఎలా అయినా కలుపుకోవచ్చు అండి. ఓన్లీ థింగ్ ఏమంటే టమాటాని మరీ పేస్ట్ లాగా చేయొద్దు. మరీ స్మూత్గా అయితే టేస్ట్ బాగుండదు. కొద్దిగా కోర్సుగా పెట్టుకొని నేను ఇక్కడ 10 స్పూన్స్ ఉప్పు వేసుకున్నాను అండి. ఆ మాత్రం పడుతుంది, ఎందుకంటే కొద్దిగా ఉప్పు ఎక్కువ ఉంటేనే పచ్చడి నిల్వ బాగుంటుంది అనమాట. లేదంటే తొందరగా పాడైపోతుంది, బూజు పడుతుంది. 10 స్పూన్ల ఉప్పు, 10 స్పూన్ల కారం, 1 స్పూను పసుపు, మనం ఇందాక దంచి పెట్టుకున్నాం కదా మెంతి పిండి, ఆవపిండి, మెంతులు, ఆవాలు కలిపి వేయించి పొడి చేసుకున్నాం, ఆ పొడి వేసి బాగా కలిపేసేయండి. నేను ఇక్కడ కారం కూడా 5 స్పూన్లు గుంటూరు మిరప్పొడి అండి, ఒక 5 స్పూన్స్ వచ్చేసి కాశ్మీరీ చిల్లీ పౌడర్, లేదంటే బ్యాడిగే మిరపకాయలు అంటారు ఇక్కడ, వాటిని తీసుకున్నా. అవి కారం తక్కువ, మంచి కలర్ ఉంటుంది, పచ్చడి బాగా రెడ్గా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా ఎక్కువ అండి బ్యాడిగే మిరపకాయలకి. అందుకని అది 5 స్పూన్స్, ఇది 5 స్పూన్స్ తీసుకున్నాను.
మీ ఇష్టం, మీరు మామూలు కారం కూడా వేసేసుకోవచ్చు. అలా వేసి ఒక 2-3 నిమిషాలు ఉడకనిచ్చి సిమ్లో పెట్టి ఉడకనిచ్చండి. ఆయిల్ పైకి తేలుతుందనమాట. బాగా ఉడికిన తర్వాత అలా అంటే ఆయిల్ వస్తుంది పైకి. ఇప్పుడు ఉడికిపోయిందని అర్థం. గ్యాస్ ఆఫ్ చేసి బాగా చల్లారనిచ్చి గాజు బాటిల్లో పెట్టి సేవ్ చేసుకోండి.